3 నెలల క్రితం వరకు చట్టసభల్లో కలకలలాడిన వైసీపీ ఇప్పుడు వెలవెలబోతోంది. లోక్సభ, శాసనసభలో బలం తగ్గినా పెద్దల సభలో మనదే పైచేయి అనుకున్నారు జగన్. కానీ ఎగువ సభలు కూడా ఖాళీ అవుతున్నాయి. పదవీ కాలం మిగిలే ఉన్నా అధినేతతో ఇమడలేమంటున్నారు ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు. కీలక నేతల రాజీనామాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి. పోతుల సునీత బాటలో కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ. పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మరికొంతమంది నేతలు. గతం ఘనంగా ఉన్న భవిష్యత్తు శూన్యంగా మారింది అన్నట్లుంది ఏపీలోని వైసీపీ పరిస్థితి. అధికారం కోల్పోయి పట్టుమని 3 నెలలు అవకముందే కీలక నేతలు అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. మరికొంతమంది కూడా ఇదే బాటలో మంతనాలు చేస్తున్నారు. 2019 తర్వాత వైసీపీ ఓవర్లోడెడ్ అన్నట్టు ఉండగా ఇప్పుడు పార్టీ కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయి. పోతుల సునీత రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే మరో 2 ఎమ్మెల్సీలు అదే బాట పట్టారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, గవర్నర్ కోట ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీతతో కలిసి ఈ 2 నేతలు కూడా మండలి చైర్మన్ కు వారి రాజీనామా లేఖలను సమర్పించారు. వీరి రాజీనామాలను చైర్మన్ ఆమోదిస్తే మండలిలో వైసీపీ బలం 28కి పడిపోతుంది. అయితే మండలిలో జగన్ కనీసం ఈ బలమైన నిలబెట్టుకుంటారా అంటే అనుమానమే అనే సమాధానం వినిపిస్తోంది. మరి కొంతమంది ఎమ్మెల్సీలు కూడా పక్కచూపులు చూస్తున్నారని అమరావతి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. శాసనసభ, లోక్సభలో వైసీపీ ప్రాతినిధ్యం వీక్గా ఉంది. శాసన మండలి, రాజ్యసభలోనే తన బలగం ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలతో వరుస మీటింగ్లు పెట్టారాయన. ప్రలోభాలకు గురి కావద్దని వారికి దిశానిర్దేశం చేశారు. కానీ కనీసం 6 నెలలు అధినేత మాటలు పనిచేయలేదు. వరుసగా పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధికారం లేని దగ్గర నేతలు ఇమడలేకపోతున్నారు. ఇటీవల ఈ తరహా ధోరణి సాధారణంగా మారిపోయింది. అయితే పార్టీ స్థాపన నుంచి జగన్తో సన్నిహితంగా ఉన్న వాళ్లు కూడా గుడ్ బై చెప్పడం అధిష్టాన నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయంగా, వ్యాపార పరంగా అధినేతకు అత్యంత దగ్గరగా ఉండే మోపిదేవి కూడా వైసీపీకి గురువారం గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు బీదమస్తాన్ పార్టీ రాజ్యసభ పదవికి రిజైన్ చేశారు. అయితే ఈ రాజీనామా పర్వాలు ఇంతటితో ఆగుతాయా అంటే మున్ముందు ఈ లిస్టు పెరుగుతుందనే వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. మరో 6 ఎంపీలు ఇప్పటికే ఫ్యాన్ గాలి నుంచి పక్కకు తప్పుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. పార్టీని వీడుతున్న వారు టీడీపీ లేదా బీజేపీలో చేరతారనే ప్రచారం. ఎక్కడకు వెళ్తారనే విషయంలో మార్పు ఉండొచ్చు, కానీ వైసీపీని వీడుతారనేది ఖాయమని ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్న మాట. వైసీపీకి గుడ్ బై చెప్తారని చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటి వరుసలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం వార్తల్ని ఖండించారు. జగన్తోనే తన ప్రయాణం కొనసాగిస్తానని చెప్పారాయన. ఏది ఏమైనా జగన్కు షాక్ ఇచ్చే వారి జాబితా పెద్దగానే ఉందని ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది.